నవ్వని దినం పోగొట్టుకున్న దినం. నవ్వలేని వారికి ప్రపంచమంతా పగలే చీకటిగా మారుతుంది. నష్టంలో కష్టంలో దేవుడు గుర్తొస్తాడు. నా అదృష్ట దురదృష్టాలకు బాధ్యుడిని నేనే. నాకు గతాలు లేవు. కాలం వాటిని కబళించింది. రేపన్నది లేకపోవచ్చు, కానీ ఈరోజు మాత్రం నా దగ్గర ఉంది. నాకు నచ్చని వాటిని మర్చిపోవటం, నాకు నచ్చిన వాటిని ఆచరించటం నా అలవాటు. నాలుక వీపుకు దెబ్బల తేకు. నాలుక ఈపుకు దెబ్బలు తేకు. నిగ్రహించడమే ఆత్మ నిగ్రహం బాటపై మనం చేసే మొదటి అడుగు అవుతుంది. నిఘంటువులో మాత్రమే విజయం సాధనకు ముందు వస్తుంది. నిజం ఉన్నతమైంది, కానీ నిజాయితీతో జీవించడం అన్నది అంతకంటే ఉత్తమమైనది. నిజం కానిది నిజంగా గొప్పది కాదు. నిజం తరచూ కనుమరుగవుతుందే కానీ నిర్మూలించబడదు. నిజంగా విజయాలను సాధించాలనుకునేవారు తమ వైఫల్యాల నుంచి పాఠాలు నేర్చుకుంటారు. నిజము నిలకడం మీద తెలియను. అహంకారం సృష్టించే చీకటిని ఛేదించడం ఎవరికీ సాధ్యం కాదు. అంతరంగిక అనుభవంలోనే నిజమైన ఆనందం దాగుంది. ఆకర్షణలు తిరుగుబోతులు వంటివి. ఒకదాన్ని ఆదరిస్తే తన మిత్రులతో తిరిగి వస్తుంది. ఆకలిగొన్న వాడితో న్యాయాన్ని గురించి మాట్లాడకు. ఆకలి తీర్చిన తరువాత అతడి అంతరాత్మతో వ్యవహరించు. ఆగ్రహం అనేది ఎప్పుడు తప్పిదంతో ఆరంభమై పశ్చాత్తాపంతో ముగుస్తుంది. ఆత్మబలం లోపించిన వ్యక్తిలో శ్రద్ధ స్థిరపడదు. ఆత్మవిశ్వాసమే నిజానికి ప్రథమ సూత్రం. ఆత్మకు తెలియకుండా ఇంద్రియాలు ఏ పని చేయలేవు. ఆత్మను కోల్పోయాక లోకాన్నంతా జయించిన శాంతి సమకూరదు. ఆత్మవిశ్వాసం నిజమైన సంతోషానికి గీటురాయి. ఆత్మవిశ్వాసంతో అడుగులు వేయలేని మనిషి దేనిని నమ్మడు. ఆత్మాభిమానం అన్ని సుగుణాలకు ఆధారం. ఆదర్శం అనేది లేని వ్యక్తి ఎన్నటికీ ఎదగలేడు. ఆదర్శాలు నక్షత్రాలు లాంటివి. మనం వాటిని చేరలేము, కానీ వాటిని అనుసరించి మనం ఒక ప్రణాళికను తయారు చేసుకోగలం. ఆదర్శాలు లేని మనిషి ఒక విషాద దృశ్యం వంటివాడు. ఆదేశం కంటే అనుకరణ ద్వారా పిల్లలు ఎక్కువగా నేర్చుకుంటారు. ఆనందం సుగంధం లాంటిది. మీపైనే కొన్ని చుక్కలు పడకుండా ఇతరులపై చల్లలేరు. ఆనందానికి మార్గం మీ హృదయంలో ద్వేషం లేకుండా, మనసులో చికాకు లేకుండా ఉంచుకోవడమే. ఆపదల యందు ధైర్యం ప్రదర్శించేవాడే వీరుడు. ఆపదల యందు ధైర్యం ప్రదర్శించేవాడే వీరుడు. ఆపదలు ప్రతిభను వెలుగులోకి తెస్తే సంపద దాన్ని కప్పిపుచ్చుతుంది. ఆరాధన భావంతో సేవను చెయ్యండి. ఆరోగ్య పోషణకు రోజు కొంత సమయం వెచ్చించకపోతే జబ్బుపడి చాలా సమయం కోల్పోవలసి రావచ్చు. ఆరోగ్యం నమ్మకాన్ని ఇస్తుంది. నమ్మకం అన్నింటినీ ప్రసాదిస్తుంది. ఆరోగ్యం పరమ ప్రయోజనం. ఆలోచన అనేది ఒక మొగ్గ, భాష అనేది చిగురు, కార్యం అనేది దాని వెనుకనున్న ఫలం. ఆలోచన లేని చదువు వృధాగా శ్రమించడం లాంటిది. ఆలోచన లేని చదువు వ్యర్థం. చదువు లేని ఆలోచన ప్రమాదభరితం. ఆలోచన ఏకాగ్రత ద్వారా నైపుణ్యం అబ్బుతుంది. ఆలోచనలపై అంకుశమే ఏకాగ్రత. ఆలోచించకుండా చదివే చదువు జీర్ణించుకోకుండా తినడం లాంటిది. ఆవేశం చెలరేగినప్పుడు మేధావికి మౌనమే శరణ్యం.
ఆవేశం వల్ల కలిగే ఫలితం మనల్ని తప్పుదారి పట్టించడమే. ఆశ జీవితమే ఆశ. ఆశ లేని వానికి అగసాట్లు లేవు. ఆశించడం వల్ల కాక అర్హత సాధించడం వల్ల దేన్నైనా పొందొచ్చు. ఆశ్చర్యంలో నుంచే తత్వశాస్త్రం పుడుతుంది. ఇంటిలో శాంతి నెలకొల్పాలనుకున్నప్పుడు పక్కింటి తలుపులు బాది ప్రయోజనం లేదు. ఇంద్రియాలను తన శరీరంలో పెట్టుకున్నవాడే వివేకి. ఇచ్చేవారికి దేవుడు ఇవ్వక మానడు. ఇచ్చే వస్తువు కంటే కూడా ఆ వస్తువుని ఇచ్చే విధానమే దాత గుణానికి అద్దం పడుతుంది. ఇతరుల కోసం జీవించబడే జీవితమే సార్థకమైంది. ఇతరుల తప్పులను ఎత్తి చూపే ముందు మీ సొంత తప్పులను గురించి తెలుసుకోండి. ఇతరుల దృష్టిని ఆకర్షించాలని చేసే పనులు అనార్థ హేతువులు. ఇతరుల పట్ల స్నేహంగా ఉండండి. అప్పుడే స్నేహితులు మీ చుట్టూ చేరుతారు. ఇతరుల సహకారం తీసుకోండి. వారిపై పూర్తిగా ఆధారపడకండి. ఇతరులకు మీరిచ్చే సలహాలను పాటించడమే అతి ఉత్తమంగా జీవితంలో విజయాన్ని సాధించే ఉత్తమ మార్గం అవుతుంది. ఇతరులకు హాని చేసే ముందే క్రోధం నీకు హాని కలిగిస్తుంది. ఇతరులతో పంచుకున్నప్పుడు తరగకుండా పెరిగేది ప్రేమ ఒకటే. ఇతరులను అర్థం చేసుకున్నవాడు జ్ఞాని. తనను తాను అర్థం చేసుకున్నవాడు వివేకి. ఇతరులను చూసి మనం అసూయ పడుతున్నాము అంటే వారికన్నా మనం తక్కువని మనమే ఒప్పుకొని బాధపడుతున్నామని అర్థం. ఇతరులను జయించాలనుకోకు. నిన్ను నీవు జయించు. అప్పుడే ప్రపంచం నీచే జయింపబడుతుంది. ఇతరులపై ఆధారపడకుండా మీ మీద మీరే ఆధారపడండి. ఇతరులు నడిచిన బాటలో నడిచేవాడు తన కాలిజాడలను వదలలేడు. ఇతరుల తప్పులను క్షమించడం మర్చిపోవడం అనేవి మంచితనానికి అసలు సిసలైన నిదర్శనాలు. ఇతరులు క్షమించడంలో ఆనందాన్ని పొందేవాడు మనుషుల చేత ఎన్నుకోబడిన విశిష్ట వ్యక్తి అవుతాడు. ఎనపెట్టులోని డబ్బు కంటే బజార్లోని మిత్రుడు చాలా విలువైనవాడు. ఈ పని తర్వాత ఏం చెయ్యాలి ఆలోచించకూడదు. ఆచరిస్తూ ఉంటే ఒకదాని వెంట మరొకటి అవి వస్తూ ఉంటాయి. ఈ ప్రపంచం బాధపడే వారికి దుఃఖదాయకమైతే ఆలోచన పరులకు సుఖదాయకం అవుతుంది. ఈరోజు చేయగల పనిని రేపటికి వాయిదా వేయొద్దు. ఈరోజు దొరికే గుడ్డు కంటే రేపు దొరికే కోడి మంచిది. ఈరోజు నీవు చేస్తున్నదే రేపు నీకు రక్షణను ఉజ్వల భవిష్యత్తుపై అచంచల విశ్వాసమే ఆస్తికత్వం. ఉత్తమ గంధాల సేకరణే ఒక నిజమైన విశ్వవిద్యాలయం. ఉత్తమ మానవుడి యొక్క లక్షణం నీతి గడించి నియమంగా జీవించటమే. ఉత్తమమైన పుస్తకాలను మొదట చదవండి. లేకపోతే అవి చదివే అవకాశమే దొరక్కపోవచ్చు. ఉత్సాహం క్రియాశీలతను 1000 రెట్లు పెంచుతుంది. ఉత్సాహం లేనిదే ఏ గొప్ప పనిని సాధించలేము. ఉత్సాహశీలికి ఎప్పుడు విరామం అనేది ఉండదు. ఉదార బుద్ధితో చెయ్యబడిన పని ఎప్పటికీ నశించదు. ఉన్నత భావాలు తోడుగా ఉన్నవారికి ఒంటరితనం అంటూ లేదు. ఉపదేశం తర్వాత మీరు చేసేదే మీ మతం. ఉపదేశం తేలిక, ఆచరణ అతి కష్టం. ఉపదేశం పూర్తి అయిన తర్వాత మీ ప్రవర్తనను సూచించేదే మీ మతం. ఉపదేశాలకు మించి ధారాళంగా ఇవ్వబడేది మరొకటి లేదు.
ఊరికే దొరికిన పుస్తకాన్ని సాధారణంగా చదవరు. డబ్బు పెట్టి కొంటే తప్పకుండా చదువుతారు. ఎంత పంచుకుంటే అంత పొందగలం. ఎక్కడైతే నిస్వార్థత ఎంత ఎక్కువగా ఉంటుందో అక్కడ విజయం అంత ఎక్కువగా ఉంటుంది. ఎక్కడైనా భయపడే వ్యక్తి ఎక్కడా సురక్షితంగా ఉండలేడు. ఎక్కువగా నమ్మడం వల్ల మోసపోవచ్చు, కానీ నమ్మకమే ఉంచకుండా బతకడం దుర్భరం. ఎటువంటి ప్రతిఫలాన్ని ఆశించకుండా మంచి పనికి తమ చేతనైనంత సాయం చేసేవారే గొప్పవారు. ఎదుటివారిని సంతోషింపజేయడంలోనే సంతోషం ఉంది.